ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆన్లైన్ సంఘ ప్రార్థన అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడగు దేవ, దయగలిగిన తండ్రి, సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి మహా గొప్ప దేవ, మీ నామానికి స్తోత్రములు వందనం చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ పాద సన్నిధిని కోరుకుంటూ వస్తున్నాం. ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారిలో మమ్మల్ని ఎన్నుకొని మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణను బట్టి, నిత్య రాజ్యాన్ని బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ పరిస్థితులన్నిటి కూడా మేము వెళ్తుంటుండగా ప్రభా, మీరే మమ్మల్ని కరుణించి, మమ్మల్ని ప్రేమించి, మాకు జీవం అనుగ్రహించి, ప్రాణంతో ఉంచి ప్రభా ప్రార్థించటానికి మరొకసారి మమ్మల్ని తీసుకొచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు. విసుగకుండా ప్రార్థించమని మీరు మాకు చెప్పారు ప్రభా. ఎడతెగక ప్రార్థించమన్నారు ప్రభా. మరి ప్రార్థనను మాకు నేర్పిన దేవా, మీకు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ మా ప్రార్థనా సమయాన్ని ప్రభా మీరే మమ్మల్ని గైడ్ చేయండి. పరిశుద్ధులు బిడ్డలందరూ కుటుంబాలు కూడా కలిసి వచ్చింటుండగా ప్రభా మేము ప్రభా విశ్వాసంతో ప్రార్థించడానికి మాకు సహాయం దయచేయండి, నేర్పండి. మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పిన ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. మరి ఇద్దరు తాము వేడుకొని దేని గురించేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని ప్రభా మీరు చెప్పి ఉన్నారు ప్రభా. మీ వాగ్దానాలన్నింటినీ నమ్ముతున్నాను తండ్రి. మీ వాక్యాన్ని నమ్ముతున్నాం. తప్పక మా ప్రార్థనను విని, ప్రార్థనను ఆలకించి, ప్రార్థనకు జవాబిస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ ప్రభా మరి బేగంపేట కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అదేవిధంగా చర్చికి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా జకర్యా 2:5 జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ యొక్క మంచితనాన్ని అంతటిని బట్టి మీకు స్తోత్రంలో. అదేవిధంగా ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్, సియోన్ ప్రేయర్ హౌస్ ప్రభా, మరి షామీర్పేటలో జరిగే సేవ, వీటన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఈ COVID-19 ద్వారా బాధపడుతున్నటువంటి పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి, మీ కృపలో వారికి స్వస్థతను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. మీ దాసుడు దేవదనం గారిని మీరు తాకి స్వస్థపరిచి ఆరోగ్యంగా ఉంచారు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించాలని కంప్లీట్ రికవరీ కొరకై ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా సిస్టర్ నళిని గారి కొరకై ప్రార్థిస్తున్నాం. ఇచ్చినటువంటి స్వస్థత, నెమ్మది కొరకై స్తోత్రములు. బ్రదర్ యోగేందర్ గారిని ప్రభా తాకి స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి, విడుదలను అనుగ్రహించండి ప్రభా. మరి అదేవిధంగా సహోదరుడు దైవవరం గారి కొరకై ప్రార్థిస్తున్నాము. ఆయన ఐసీయూలో ఉన్నారు ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకురండి ప్రభా, కృప చూపండి, కనికరించండి. మోజెస్ కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రములు. జాన్ విక్రమ్ కొరకై ప్రార్థిస్తున్నాము. ఆయనకి ఇచ్చినటువంటి విడుదల కొరకై మీకు స్తోత్రములు. డిశ్చార్జ్ని బట్టి కూడా మీకు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం. కరుణించండి తండ్రి, సహాయం దయచేయండి. మిమ్మల్ని నమ్మిన బిడ్డలము విశ్వాసంతో వస్తుంటుండగా మా యొక్క విశ్వాసాన్ని మీరు తప్పక ప్రభా ఘనపరిచి ప్రభా మీరు మాతో మాట్లాడి మీరే ప్రభా మా ప్రార్థన సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 581, సాంగ్ నంబర్ 581, 581. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని అనే పాట మనం పాడుకుందాం. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి. విసుగకుండా నిత్యము ఏకీభవించి భూమి పైన ఇద్దరు, ఏకీభవించి భూమి పైన ఇద్దరు వేడుకొను సంగతులను కూర్చి
నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావముగా, ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థింపగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా, వారి మొరనాలించిన ప్రభువా, వారి మొరనాలించిన ప్రభువా, మా మొరని చెంతకు రానిమ్ము, మా మొరని చెంతకు రానిమ్ము, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. పేతురపోస్తలుడు చెరసాలలో నుండ, పేతురపోస్తలుడు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా, అత్యాసక్తిగా ప్రార్థించగా, ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి, నీ గొప్ప మహాత్మ్యమును, నీ గొప్ప మహాత్మ్యమును, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. నాయందు మీరు, మీలోన వాక్యము, నాయందు మీరు, మీలోన వాక్యము నిలచియుండిన ఎడల మీరు, నిలచియుండిన ఎడల మీరు, ఏది ఇష్టమో దాని నడిగి, ఏది ఇష్టమో దాని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా, పొందుమంటివి క్రీస్తు ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడియుందురో, విసుగాక కూడియుందురో, అందరి మధ్య నుండే ప్రభువా, అందరి మధ్య నుండే ప్రభువా, రమ్ము మా మధ్యకు నేడే, రమ్ము మా మధ్యకు నేడే, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విషదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. మనం ప్రార్థనలోకి వెళ్ళక మునుపు దేవుని వాక్యం నుంచి ఒక భాగాన్ని చదువుకొని ధ్యానించుకొని
ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం దాకా నేను చదువుతాను. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తీసుకొని మరి వాక్య భాగాన్ని చూసుకునండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ వాక్య భాగంలో మనము ఒక వ్యక్తిని గురించి చూసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే కనానీయులరాలైనటువంటి ఒక స్త్రీ, కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి తూరు సీదోను ప్రాంతముల నుంచి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. తూరు సీదోన్ అనే ప్రాంతాలు మరి అది ఇస్రాయేల్లో ఉన్నటువంటి భాగాలుగా కాకుండా మనము కింద నుంచి చూస్తే మనము యూదయ, సమరయ, గలిలయ, ఈ 3 ప్రదేశాలను చూస్తాము. గలిలయ పైన ఉన్నటువంటి కోస్టల్ ఏరియాలో నార్త్కు ఉత్తరానికి ఉన్నటువంటి కోస్టల్ ప్లేసెసే తూరు సీదోను. మరి ఈ స్థలం నుంచి ఆమె వచ్చింది. మరి ఆమె ప్రార్థన ఎలాంటి ప్రార్థన, ఆమె చేసినటువంటి విన్నపం ఎలాంటిది అని మనము చూసుకున్నట్లయితే, ఆమె ఒక కనాను స్త్రీ. ఆమె ఎలా సంబోధించిందో మనం చూద్దాము. మొదట మరి 22వ వచనాల్లో, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుతున్నదని కేకలు వేశాను. ఆమె కనానీయురాలయండు కూడా ఇశ్రాయేలు పౌరత్వం లేకున్నా కానీ ఆమె ఎలా సంబోధిస్తుంది ప్రభువునంటే, ప్రభువా, దావీదు కుమారుడా. దావీదు కుమారుడా అని చెప్పినప్పుడు మెస్సియా అన్న అర్థం కూడా మనకు తర్వాత మనం వాక్య భాగంలో చూస్తాం. ఇది నార్మల్గా మరి అన్యురాలైనటువంటి ఒక వ్యక్తి చెప్పటము అది చాలా అరుదు, చాలా రేర్. కానీ మరి ఇక్కడ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. యేసుప్రభు ఏమీ జవాబు ఇవ్వలేదు. యేసుప్రభు జవాబు ఇవ్వలేదని ఆమె అంతటితో ఆమె ఆపుకోలేదు. షీ డిడ్ నాట్ కీప్ క్వైట్. ఆమె ఇంకా మరి 22వ వచనంలో మనం చూసినట్లయితే, నా కుమార్తె 23వ వచనాల్లో ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కాబట్టి ఈమెను పంపేయండి. చూడండి, ఆమెకున్నటువంటి పరిస్థితి ఎలాంటివి, ఎటువంటి పరిస్థితుల్లో ఆమె వచ్చింది. మొదట ఆమె యొక్క కుమార్తె దయ్యం పట్టి ఉంది. మరి దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకురావాలి కదా, తీసుకురాలేదు. ఆ వ్యక్తిని మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము పేషెంట్ను తీసుకుని వెళ్తాము. లేక మనమే పేషెంట్ అయితే మనం వెళ్తాము డాక్టర్ దగ్గరికి, నాకు బాగాలేదు. లేక మనల్ని ఇంకో వాళ్ళు బాగాలేకుంటే వాళ్ళని తీసుకెళ్ళి, మా పాప బాగాలేదు, మా కుమారుడు బాగాలేడు అని చూపిస్తాం. కానీ ఇక్కడ ఈ తల్లి మరి
యేసు ప్రభు దగ్గరికి ఆ పేషెంట్ తీసుకురాలేదు, కానీ ఒక విశ్వాసంతో వస్తుంది. యేసు ప్రభు చేయగలడు, ఆయన చెప్తే అవుతుంది అన్న విశ్వాసంతో. కాబట్టి ఈ వాక్య భాగంలో మనము యేసు ప్రభు వేసే ప్రశ్నలు లేక ఆయన రియాక్షన్ చూస్తే ఒకలాగా మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఎందుకు యేసు ప్రభు అసలు మాట్లాడకుండా ఉంటాడు? ఆ తర్వాత ఏం మాట్లాడాడో మనం చూస్తుంటున్నాం. కుక్క పిల్లలు అన్నటువంటి ఇది కూడా వస్తుంది. తర్వాత ఇశ్రాయేలు వారి కొరకే పంపబడ్డాను అన్న మాట కూడా మనం చూస్తున్నాం. 24వ వచనంలో ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరెద్దకు నేను పంపబడలేదని. ఇది ఇనిషియల్గా చూస్తే పైకి మనకు యేసు ప్రభు మరి సహాయం చేస్తాడా, చేయటానికి సుముఖంగా ఉన్నాడా లేదా అన్నటువంటి ఒక భావన మనకు కలగొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి చూడండి, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు చూడండి. యేసు ప్రభు మరి మన హృదయాలన్నింటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు. మన పరిస్థితులన్నీ కూడా మనం చెప్పకముందే ఆయన ఎరిగినటువంటి దేవుడు. మనము ఈమెకున్నటువంటి ఒక డ్రాబ్యాక్స్ ఏంటి, లేక ఆమెకు ఎటువంటి డ్రాబ్యాక్స్తో ఉంది, లేక డ్రాబ్యాక్స్ అంటే లేక ఆమెకు ఎదిరించే పరిస్థితులు ఏంటి, అట్లీస్ట్ ఒక 5 ఎదిరించే పరిస్థితులు చూస్తుంటున్నాం మనము. మొట్టమొదటిగా ఆమె రేస్, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె కనానీయురాలు అంటే ఇశ్రాయేలు ప్రజలకు మరి వారు విరుద్ధం కదా. రెండవది ఆమె నేషనాలిటీ ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ పౌరత్వం పొందింది కాదు, ఆమె ఇశ్రాయేల్ యొక్క పౌరత్వం లేదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేల్ ఇంటి వారికే వచ్చినాను కానీ ఇంకా మరి ఎవరి కొరకు రాలేదు. యేసుప్రభు దీన్ని బట్టి మరి ఆయన క్లియర్గా చెప్పటం లేదా? చూడండి, ఆయనకు ఉద్దేశాన్ని మనం గ్రహిస్తాం త్వరగా. సో ఈమెకున్నటువంటి రెండవ విరుద్ధమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఎదురించే పరిస్థితి ఏంటంటే మరి ఆమె ఇశ్రాయేలు పౌరత్వం లేదు ఆమెకు. యేసు ప్రభుతో సన్నిహితంగా ఉండటానికి, లేక నేను కూడా మీ దేశస్తున్నే, లేక ప్రభువా నువ్వు నీ కొరకే నేను వేచి ఉన్నాను, మెస్సియా నువ్వు అని చెప్పుకోవటానికి అంత అర్హత లేనట్టుగా మనము చూస్తుంటున్నాం. కానీ దేవుడు అందరినీ ఎరిగినట్టు వాడు. మూడవది ఆమెకున్నటువంటి విరుద్ధమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆమె స్త్రీ. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మరి పరిసయ్యులు మరి స్త్రీలకు మంచి స్థానం ఇచ్చేవారుగా లేరు. వారు స్త్రీలకు మంచి స్థానం ఇవ్వరు. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మరి ఆ గుణం ఏంటి మనం చూస్తుంటున్నాం. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు, మరి యాత్రలో ఉన్నప్పుడు ఆయన మరి స్త్రీలను మరి తక్కువగా చూడలే, వారి అవసరాలు తీర్చాడు. మరి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టినప్పుడు ఆయన ఆమెను గద్దించలేదు, కానీ ఆమె నుంచి ఆమె ఆ యొక్క విశ్వాసాన్ని లేక ఆ కన్ఫెషన్ను, ఆ ఒప్పుకోవటం అనే దాన్ని బయటికి తెచ్చాడు. కానీ మరి ఆమెను గద్దించి, ఎందుకు నన్ను ముట్టావు, నేను రబ్బీ, నేను ఒక అనేసి ఆ విధంగా గద్దించలేదు. కాబట్టి పరిసయ్యులకు ఉన్నటువంటి ఆ బయస్ లేక అటువంటి హేట్రెడ్ మరి యేసుప్రభుకు లేదు. యేసుప్రభు మరి ప్రేమించే వ్యక్తిగా, దేవునిగా మనల్ని చూస్తుంటున్నాం ఇక్కడ. మూడవది ఆమె స్త్రీ. నాలుగవది మరి ఈ శిష్యులు కూడా ఆమెకు అగెన్స్ట్గా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. శిష్యులు మరి ఈమె కేకలు వేస్తూ వస్తుంది, ఈమెను పంపించేసాయి, ఆమెనేదో చూసేసని. అంత మటుకు మేలు. ఇంకా చిన్న బిడ్డలు తీసుకొని వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులను మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాము. మరి వాళ్ళను గద్దించినారు. ఇక్కడ అంత మటుకు మేలే. ఇంకా ఈమెను గద్దించి వెళ్ళిపోవని చెప్పలేదు. అక్కడైతే చిన్న బిడ్డలను వారి తల్లిదండ్రులు గద్దించినప్పుడు యేసుప్రభు కోప్పడ్డాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని.
యేసు ప్రభు నిన్ను నన్ను అంగీకరించి, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ సరే మనల్ని ఆయన అంగీకరించి మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. సో 4వది, శిష్యులు అగెన్స్ట్గా ఉన్నారు, ఆమెకు విరుద్ధమైనటువంటి పరిస్థితి. 5వది, మరి ఇనిషియల్గా ఆమె యేసు ప్రభు కూడా నా చేయి విడుస్తాడా, మరి ఆయన చెప్పిన ప్రశ్నలు ఏంటి ఇలా ఉన్నాయి అని అంతటితో ఆగలేదు. ఒక్క మాటను మీరు మనం గమనించాలి. 25వ వచనంలో 25 మత్తయి సువార్త 15:25లో అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఇది రెండవసారి. మొదటిసారి ఏమో దావీదు కుమారుడు అని చెప్పింది, ప్రభువా దావీదు కుమారుడు అనింది, ఆయన ఏం జవాబు చెప్పలేదు. ఇప్పుడు 35వ వచనంలో, క్షమించండి 25వ వచనంలో అయినను అంటే అర్థం ఏంటి? పరిస్థితులు అలా ఉన్నా కానీ యేసు ప్రభు గమ్మున అంటే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకున్నా కానీ, శిష్యులు ఆ విధంగా చెప్పినా కానీ, అయినను అంటే దిస్ షోస్ ద పర్సిస్టెన్స్. ఆమె విడవకుండా ప్రభు తప్పక నాకు చేస్తాడు, ఆయన నన్ను విడనాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, షీ వర్షిప్డ్. మనం కూడా అదే చేద్దాం. మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ సరే, మన చుట్టూ చాలా విషమ పరిస్థితులు ఉన్నాయి. అనేకులు మరి ఇది కోవిడ్ వ్యాధి ద్వారా చాలా బాధపడుతున్నారు. అనేకులు వెంటిలేటర్స్ మీద హాస్పిటల్స్లో ఉంటున్నారు. చాలామంది మరి 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 ఎంతో బాధపడుతుంటున్నారు. కొంతమంది చనిపోయారు కూడా, చాలామంది చనిపోయారు కూడా ప్రపంచమంతటా. దేవుడు మనల్ని కనికరించాలి. ఆయన కనికరించకపోతే మనము బాగోలేం. కాబట్టి స్త్రీలాగా మనం కూడా అయినను అని మనం తప్పక విడవకుండా ఆయన్ని పట్టుకోవాలి. ఈమె అదే చేసింది. ఇంకా మరి యేసు ప్రభు అన్న మాటల్లో మరి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అంటే ఇదేదో మరి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను ఇంకా అనేసి, ఇది ఎందుకు ఇలా రాయబడింది? పరిసయ్యులు లేక యూదులు మరి అన్యజనులను కుక్కల్లాగానే భావించేవాళ్ళు, అలాగనే పిలిచేవాళ్ళు. అంటే వీధి పైన స్ట్రీట్ డాగ్స్ లాగా అనమాట. కానీ మనకి ఇక్కడ కుక్క పిల్లలకు అంటే గ్రీక్లో వ్రాయబడిన పదము మరి పెట్ డాగ్ అన్నట్టుగా, చిన్నపిల్ల కుక్క పిల్ల అన్నట్టుగానే రాయబడిందని మరి మనకు ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో మనం చూడగలము. కానీ ఇక్కడ మరి యేసు ప్రభు ఆమెను ఒక కుక్కతో పోల్చలేదు, లేక కుక్క అని చెప్పలేదు. పరిసయ్యులు అయితే ఆ విధంగానే హ్యాపీగా చెప్పేస్తారు. కానీ యేసు ప్రభు ఈ మాటను కుక్క పిల్లలకు, తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉంది, మనకు ఇంగ్లీష్లో డాగ్స్ అనే ఉంది. కానీ మనకు యేసు ప్రభు అంటున్నాడు, మరి ఆమె ఇచ్చిన జవాబు చూడండి. ఆమె ఇచ్చిన జవాబు ఏంటి? నిజమే ప్రభువా అంటే ఆర్గ్యుమెంట్లో పెట్టుకోలేదు, ఆర్గ్యుమెంట్లు పోలేదు, లేక ప్రభు ఎందుకు ఇట్లా చెప్తున్నావు నువ్వు, లేక సరే నువ్వు చేయనంటే చేయవు అనేసి వెనక్కి వెళ్ళిపోవటం లేదు, కోపడలేదు, నిరాశపడే అవకాశం నాకు. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఆమెలో నుంచి ఆ విశ్వాసాన్ని కన్ఫెషన్ బయటికి తీసుకొస్తున్నాడు, ఆ విశ్వాసాన్ని ఒప్పుకునేలాగా చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాట! యేసు ప్రభువే చాలా అప్రిషియేట్ చేసినాడు చూడండి. అందుకు యేసు మరి ఆమె చెప్పింది ఎట్లా ఉందంటే, అవును మేము అన్ని జనులము, మేము టేబుల్ మీద కూర్చొని బల్ల మీద కూర్చొని తినే అర్హత లేదు, కానీ మేము ఆ కింద పడే పిల్లలు వేసే చిన్న చిన్న రొట్టె ముక్కలు కూడా మేము తిని మేము సర్వైవ్ అవ్వచ్చు కదా అన్నట్టుగా చెప్పినప్పుడు, యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. ఎంత దేవునికి స్తోత్రం! ఆమెకు తన వాంఛ లేక తన విన్నపం ఇక్కడ దేవుడు అనుగ్రహించాడు, జవాబు చెప్పాడు. ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. యేసుప్రభు మరి నీ విశ్వాసం గొప్పదే అన్నాడు. మనం కూడా
ప్రార్థనలో వచ్చేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈస్ దట్ వీ షుడ్ బిలీవ్ దట్ హీఈస్ ఏబుల్ టు డూ అండ్ దట్ హీ విల్ డూ. ఆయన చేయగలడు, చేస్తాడనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మనం వచ్చినప్పుడు ప్రభు తప్పక మనకు జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. యాకోబు 5:15 కూడా మనం చదివినట్టుగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. యాకోబు 5:15 మనం ఆ మాట చూస్తాము. మరి ఇదే విధంగా మరి ఆయన దూరంగా ఉన్నాక, అంటే ఆ పేషెంట్ లేక ఈమె కుమార్తె ఎంతో ఇంట్లో ఉంది, మరి యేసు ప్రభు ఏమో ఇక్కడ ఉన్నాడు. సో దూరంగా ఉన్నా కానీ ఆయన మాట సెలవిచ్చాడు కాబట్టి ఆ కుమార్తె బాగైనట్టుగా మనం చూస్తుంటున్నాం. దూరంగా, ఇప్పుడు ఇశ్రాయేల్ పౌరత్వం లేదు, దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. మనకు దేవుని వాక్యం నుంచి ఒక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము మన పరిస్థితి కూడా అట్లాగే ఉండింది, కానీ దేవుడు మనల్ని దగ్గరగా తీసుకొచ్చాడు. దూరస్థులమైన మనల్ని సమీపంగా తీసుకొచ్చాడు. 2వ అధ్యాయము 13 వచ్చినాం అనుకుంటాను. 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 వచ్చినాము. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. అంతకుముందు వాక్య భాగంలో మనం చూస్తాము 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానం నిబద్ధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మనం సమీపస్థులమయ్యాము. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనము మన సహోదరుల కొరకు, ఐక్యతలో ఉన్నటువంటి మన సహోదర సహోదరుల కొరకు, కుటుంబాల కొరకు, మనకు తెలిసినట్టు ఫ్రెండ్స్ కొరకు, మనకు తెలిసినటువంటి మరి ఎవరైతే బాధపడుతున్నారో వారి కొరకు ఇది ప్రార్థించి మన కన్సర్న్ చూపించే అవకాశం ఇది. ప్రార్థిద్దాం. దేవుడు తప్పక మన ప్రార్థనను, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఈ ప్రార్థనలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనకు ఈ ప్రార్థన విషయాల కొరకై ప్రార్థించండి. మన 4 సంఘాల కొరకై ప్రార్థించండి. ముఖ్యంగా మొట్టమొదట COVID-19 ఈ వైరస్ ప్రభావం వలన అనేక జనులు మరి ఎంతగానో కష్టపడుతుంటున్నారు. మరి అనేకలు రోగస్తులు అవుతుంటున్నారు, చాలామంది మరణిస్తున్నారు కూడా. దయచేసి ప్రార్థించండి, విసుగకుండా మానకుండా ప్రార్థించండి. COVID-19 సిచ్యువేషన్ కొరకని ప్రార్థించండి. దేవుడు ఈ రోగాన్ని మన నుంచి తీసివేయాలి, మన వీధుల్లో నుంచి, పట్టణాల్లో నుంచి తీసివేయాలి అని ప్రార్థిద్దాం. రెండవదిగా మన 4 సంఘాల కొరకే ప్రార్థిద్దాం. న్యూజిలాండ్ ప్రేయర్ హౌస్, ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్, సియోన్ ప్రేయర్ హౌస్, షామీర్పేటలో జరిగే పరిచర్య, వీటన్నిటి కొరకే ప్రార్థించండి. సంఘాలను కాపాడినట్లు, దేవుడు శత్రువుల నుంచి మనల్ని కాపాడినట్లు ప్రార్థించండి. ఆన్లైన్ పరిచర్య కొరకే మనక ప్రార్థించండి. దేవుడు మనల్ని ఫెలోషిప్లో, సహవాసంలో ఇంకా గట్టిగా ఉంచాలని ప్రార్థిద్దాం. ఆరోగ్యాల కొరకే ప్రార్థించండి. మరి దేవదానం గారి కొరకే సంపూర్ణ స్వస్థత, ఫుల్ రికవరీ కొరకే ప్రార్థించండి. సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి సిస్టర్ నల్ని గారు డిశ్చార్జ్ అయ్యారు. మరి సిస్టర్ కొరకే ప్రార్థించండి, సంపూర్ణ స్వస్థత కొరకు. బ్రదర్ యోగేందర్ మరి హాస్పిటల్ రూమ్కి తేబడ్డాడు. మరి బ్రదర్ కొరకే ప్రార్థించండి, ఫుల్ రికవరీ కొరకే ప్రార్థించండి. సో జాన్ విక్రమ్ మరి నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు. మోజస్ కొరకే ప్రార్థించండి. సహోదరుడు దైవవరం గారు మరి ICUలో ఉన్నారు, ఆయన కొరకే ప్రార్థించండి. మరి మనము మళ్ళీ 8:30కి కరెక్ట్గా మరి ఆడియో పంపబడుతుంది. ఆడియోలో మనము ఆన్లైన్లో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మనము ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.